ఎక్కువ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనము ఆయన యందు ఉండాల్సిన రీతిలో ఉంటే, ఆయనకి లోబడి ఉంటే ఎక్కువ కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు మనకు ఎక్కువ కృప అవసరమో కూడా రాయబడింది. రోమీలకు రాసినప్పుడు 5వ అధ్యాయం 21వ వచనం, రోమన్స్ 5:21. అది పెద్ద వచనం, కావలసిన భాగము చదువుతున్నాను, చివర్లో ఉంటుంది. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. సో ఎక్కడైతే సిన్ ఇంక్రీజ్ అయిందో అక్కడే గ్రేస్ అబౌండెడ్ అని అక్కడ రాస్తున్నాడు. సో మనందరం కూడా రక్షింపబడినటువంటి పాపులం, పరిశుద్ధులముగా పిలువబడేటువంటి పాపులం. ఎందుకంటే మనలో ఇంకా పాప స్వభావం ఉంది అండ్ మనము ఆయా సమయాల్లో ఇంకా పాపము చేస్తూనే ఉంటాం. సో అలాంటి మనకు దేవుడి యొక్క కృప అధికముగా కావాలి, విస్తారమైనటువంటి కృప అవసరం. జోనథన్ ఎడ్వర్డ్స్ ఒక ప్రముఖ దేవుని సేవకుడు, చాలా గొప్ప వేదాంతవేత్త, థియోలోజియన్. ఆయన దగ్గరికి ఒక రోజున ఒక యవనస్తుడు వచ్చి చెప్పాడు, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ప్రార్థన చేశాను, దేవుడి చిత్తం అనిపిస్తోంది కనుక మీ అమ్మాయి చేయి అడగడానికి వచ్చాను అంటే జోనథన్ ఎడ్వర్డ్స్ ఆ యవనస్తుడిని ఒక మాట చెప్పి నివారించాడు. ఆయన చెప్పాడు, మీరు అలా చేసి ఉంటే చేసి ఉండొచ్చు, కానీ మా అమ్మాయిని మీరు చేసుకోకూడదు అని చెప్పాడు. అప్పుడు ఈయన అడిగాడు, ఎందుకు చేసుకోకూడదు? మీ అమ్మాయికి కూడా నేను ఇష్టం, మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది, మేమిద్దరం పరస్పరం ప్రేమించుకున్నాం అండ్ మీ అమ్మాయి రక్షించబడినటువంటి క్రైస్తవ విశ్వాసే కదా, ఇంకేంటి ఆటంకం అన్నా కూడా జోనథన్ ఎడ్వర్డ్స్ అన్నాడు, లేదు, మా అమ్మాయిని మీరు చేసుకోకూడదు. అప్పుడు ఈ యవనస్తుడు ఇంకా కొంత పట్టు విడవకుండా అడిగాడు, ఎందుకు చేసుకోకూడదో చెప్పండి, ఆమె కూడా క్రిస్టియనే కదా అంటే ఆయన అన్నాడు, క్రిస్టియనే, కానీ ఇలాంటి క్రిస్టియన్స్తో అందరూ కలిసి ఉండలేరు, ఇలాంటి క్రిస్టియన్స్తో కేవలము దేవుడి కృప మాత్రమే బ్రతుకగలదు అన్నాడు. ఎందుకంటే జోనథన్ ఎడ్వర్డ్స్ కుమార్తెకు విపరీతమైనటువంటి కోపం, తట్టుకోవడం ఎవడి వల్ల కాదు, ఎందుకురా కట్టుకుంటావు అంటున్నాడు ఆయన. సో ఈ తల్లిని తట్టుకోవడానికి ఆ దేవుడి కృపకే చేతనవుతుంది, అందరికీ చేత కాదు. మిమ్మల్ని ఇతరులు ఎలా భరిస్తున్నారో నాకు తెలియదు, కానీ అందరూ భరించజాలరు అనేది నాకు తెలుసు. కానీ మనందరినీ కూడా భరించగలిగినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు, ఆయన కృపను బట్టి. సో అందుకనే ఎక్కడైతే కృప ఎక్కువగా ఇవ్వబడుతోందో అక్కడ పాపం ఎక్కువగా ఉంది. సో ఒక కౌన్సిలర్గా నిరంతరం చూస్తుంటాను, కొంతమంది నాతో మెయిల్ రాసినా, వాట్సాప్ చేసినా, లేకపోతే ఫోన్ చేసినా చెప్తుంటారు, ఇది నేను ఓడిపోయేటువంటి విషయం, ఇక్కడ నేను వ్యసనంలో ఇరుక్కొని ఉన్నాను, ఇక్కడ నాకు చేతనవ్వట్లేదు. సో నేను వారికి సింపుల్గా చెప్పేది ఏంటంటే, నీకు ఎన్నటికీ అక్కడ చేత కాదు, అక్కడ దేవుడి కృపకే చేతనవుతుంది.